అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నానండి. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన తార్కం గురువు గారికి కూడా ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నాను. దివ్య మనోప్రకాశం నుండి అధ్యాయం 18 ఆలోచన రూపాల నుంచి విడుదల కంటిన్యూ చేసుకుంటున్నాం మాస్టర్స్. ధ్యానంలో పురోగమించిన తరువాత మీరు శూన్యత లేదా స్వచ్ఛత, మౌనం, రూపరాహిత్యంపై ధ్యానిస్తారు. మీరు ఎంతగా రూపాన్ని గురించి మాట్లాడటం మానివేస్తారో అంత తక్కువగా మీ ఆరాలోకి పదార్థాన్ని ఆకర్షించడం ఆపివేసి మీ చుట్టూ ఉన్న మనోరూపాలకు అంత తక్కువ శక్తిని ఇస్తారు. మళ్ళీ చదువు. ధ్యానంలో పురోగమించిన తరువాత మీ శూన్యత లేదా స్వచ్ఛత, మౌనం, రూపరాహిత్యంపై ధ్యానిస్తారు. మీరు ఎంతగా రూపాన్ని గురించి మాట్లాడటం మానివేస్తారో అంత ఎక్కువగా మీ ఆరాలోకి పదార్థాన్ని ఆకర్షించటం ఆపివేసి మీ చుట్టూ ఉన్న మనోరూపాలకు అంత తక్కువ శక్తిని ఇస్తారు. రూపాన్ని దాటమని చెప్తున్నారు. రూపానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే కొద్దీ ఆ పదార్థంగానే ఉండిపోతారు. అంటే భౌతికమైన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తే పదార్థంగానే ఉండిపోతాము. ఆ పదార్థంగా ఉండవద్దు. ఎప్పుడైతే మన రూపాన్ని గురించి మనం ఆలోచించడం తగ్గిస్తామో, మన చుట్టూ ఉన్న వాళ్ళ రూపాల గురించి, అంటే రూపాల గురించి ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాం. ఇప్పుడు ఏంటి, వాళ్ళు అందంగా ఉన్నారా లేదా, వాళ్ళకి డబ్బు ఉందా లేదా, నాకు డబ్బు ఉందా లేదా, ఇట్లా ఈ రూపానికి ఏమేమి అవసరమో అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం అనుకో. మన రూపం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా పక్కన వాళ్ళ రూపాల గురించి కూడా ఆలోచన చేస్తాం. అదే మన రూపం గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ రూపాల గురించి కూడా ఆలోచించడం తగ్గిపోతుంది. కానీ వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని చూడండి అని చెప్తారు కదా. అలాగా మనలో దివ్యత్వాన్ని ఉంచుకుంటున్నామా లేదా, ఆ చుట్టూ ఉన్న వాళ్ళలో ఆ దివ్యత్వాన్ని ఉంచుతున్నామా లేదా అనేది గమనించుకోవాలి. అది ఆ 2 లైన్స్ మళ్ళీ చదువుతాను మేడం. ధ్యానంలో పురోగమించిన తరువాత మీరు శూన్యత లేదా స్వచ్ఛత, మౌనం, రూపరాహిత్యంపై ధ్యానిస్తారు. మీరు ఎంత రూపాన్ని గురించి మాట్లాడటం మానివేస్తారో అంత తక్కువగా మీ ఆరాలోకి పదార్థాన్ని ఆకర్షించడం ఆపివేసి మీ చుట్టూ ఉన్న మనోరూపాలకు అంత తక్కువ శక్తిని ఇస్తారు. మీ మనస్సును మౌనంగా ఉంచి శూన్యంలో నిలపడానికి సుదీర్ఘ క్రమశిక్షణ అవసరం. మీ మనస్సును మౌనంగా ఉంచి శూన్యంలో నిలపడానికి సుదీర్ఘ క్రమశిక్షణ అవసరం. శూన్యంలో మీ అంతరావబోధ చర్యలోకి వస్తుంది. అంతరావబోధ అనేది సారంతో వ్యవహరించే శక్తి. అంతరావబోధ శక్తితో కూడిన మీ ఆలోచన అంతరావబోధ ప్రసరణ. దానితో ప్రపంచ రూపాలు మాయమవుతాయి. అప్పుడు మీరు చైతన్యంతో లేకపోయినా ఎరుకతో ఉంటారు. మళ్ళీ చదువునా మేడం? మేడం మళ్ళీ చదవను. మీ మనస్సును మౌనంగా ఉంచి శూన్యంలో నిలపడానికి సుదీర్ఘ క్రమశిక్షణ అవసరం. శూన్యంలో అంతరావబోధ
చర్యలోకి వస్తుంది. అంతరావబోధ శూన్యత అంతరావబోధ యొక్క చర్య మనకు అర్థమవుతుంది. మన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఏ అనేది మనకి ఆ శూన్యం నుంచే అర్థమవుతుంది. మన అంతరావబోధ ఎలా ఉంది అని. అంతరావబోధ అనేది సారంతో వ్యవహరించే శక్తి. దేంతో వ్యవహరించే శక్తి? సారంతో వ్యవహరించే శక్తి అంటున్నారు మేడం. సారమా? వర్డ్ ఏంది నాకు అర్థం కాల. సారం మేడం, సారంతో వ్యవహరించే శక్తి. ఓకే. అంతరావబోధ శక్తితో కూడిన మీ ఆలోచన అంతరావబోధ ప్రసరణ. దానితో ప్రపంచ రూపాలు మాయమవుతాయి. అప్పుడు దాంతో ప్రపంచ రూపాలు మొత్తం మాయమైపోతాయి. ఆ శక్తి పెరిగే కొద్దీ, లోపల ఉన్నాయి క్లీన్ చేసే కొద్దీ ఏమవుతుంది? ప్రపంచం కనిపించే రూపం మారిపోతుంది. చూడండి, ఇది వరకు ధ్యానంలోకి రాకముందు మన ప్రపంచాన్ని ఏ కోణంలో చూసేవాళ్ళం? ప్రతిదానికి వాళ్ళ వల్లే నా జీవితంలో ఇది జరిగింది, వీళ్ళ వల్ల నా జీవితంలో ఇది జరిగింది అనే కోణంలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం నా వాస్తవానికి నేనే కదా సృష్టికర్తని, మరి ఇది జరగడానికి కారణం నేనే అనేది మనకు అర్థమవుతుందా లేదా? అలాగా అర్థం అవ్వడం ద్వారా మనము ప్రపంచాన్ని చూడడం అనేది మారిపోతుంది. ప్రతి ఒక్కరూ వేరే కోణంలో అర్థమవుతున్నారు. మన అవగాహన పరిధి మారిపోయిందా లేదా? దానితో ప్రపంచ రూపాలు మాయమవుతాయి. అప్పుడు మీరు చైతన్యంతో లేకపోయినా ఎరుకతో ఉంటారు. చైతన్యం ఎలా ఉందో దాన్ని పక్కన పెట్టండి. ఇక్కడ కొంచెం ఎరుకతో జాగ్రత్తగా ఉంటాం. వాళ్ళతో ఉండే ఆ ప్రవర్తన అన్ని మారిపోతాయి. అంతకుముందు అవగాహన లేదు, ఇప్పుడు అవగాహన మారింది కదా, అందుకు. చైతన్యం ద్వంద్వత్వపు మరి రూపంలా లోకంలో ఉంటుంది. ఎరుక రూపరహిత పదార్థ కాలాలలో ఉన్న సారంతో వ్యవహరిస్తుంది. రూపరహిత చైతన్యం ద్వంద్వత్వపు మరి రూపంల లోకంలో ఉంటుంది. ఎరుక రూపరహిత పదార్థ లోకాలలో ఉన్న సారంతో వ్యవహరిస్తుంది. పాజ్లో పెట్టండి. మీరు రూపాలను చూసినా వాటి రాహిత్యాన్ని కూడా చూస్తారు. ఎందుకంటే చైతన్యంగా చూసినప్పుడు రూపాన్ని దాటుతాం కదా. మాటలు విన్నప్పుడు వాటి ప్రాధాన్యత గుర్తిస్తారు. సంఘటనల అర్థాన్ని అవగాహన చేసుకుంటారు. ఈ విధంగా మీరు శూన్యంలో మూలంతో అర్థంతో అనుసంధానం పొంది శక్తి ప్రాధాన్యతను గుర్తిస్తారు. మీరెంతగా మూలంతో అనుసంధానం పొందితే అంత ఎక్కువగా రూపాలు ప్రభావం చెందుతాయి. ఓకే మేడం. మీరు రూపాలను చూసినా వాటి రూపరాహిత్యాన్ని కూడా చూస్తారు. మాటలు విన్నప్పుడు వాటి ప్రాధాన్యత గుర్తిస్తారు. ఇప్పుడు మాట్లాడతాము, దాన్ని బట్టే కదా ఆ మాటను బట్టే కదా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ప్రాధాన్యత అంటే ఎదుట వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని చూస్తూ మాట్లాడినప్పుడు ప్రాధాన్యం ఉంటుంది, లేకపోతే ప్రాధాన్యం ఎక్కడ ఉంటుంది? ఎలా పడితే అలా మాట్లాడతాం. సంఘటనల అర్థాన్ని అవగాహన చేసుకుంటారు. అవగాహన పరిధి పెరుగుతుంది. ఎందుకని? ప్రతి ఒక్క సంఘటన వెనక ఏ కారణమై ఉంటుంది అన్న అవగాహన పెరిగిపోతుంది. ఆ అవగాహన పెరిగే కొద్దీ మనం ఉండే విధానం కూడా మారిపోతుంది. అందుకే ఎప్పుడు అవగాహన పరిధి పెరగాలి అని కోరుకోండి. అవగాహన పరిధి పెరగాలి అన్నప్పుడు, ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు అవగాహన పరిధి అనేది మారిపోతూ ఉంటుంది.
సంఘటనల అర్థాన్ని అవగాహన చేసుకుంటారు. ఈ ఓ, విధంగా మీరు శూన్యంలో మూలంతో, అర్థంతో అనుసంధానం పొంది శక్తి ప్రాధాన్యతను గుర్తిస్తారు. శూన్యంలో మూలంతో అర్థంతో అనుసంధానం పొంది శక్తి ఉమ్, ప్రాధాన్యతను గుర్తిస్తారు. అంటే మీరె మూలంతో కనెక్ట్ అయినప్పుడు ఆ మూలం శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, దాన్ని బట్టి మనకి ఆ శక్తి యొక్క ప్రాధాన్యం కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు చెప్పారు ఆయన, ఏంటి స్వార్థము, చీకటి ఇవన్నీ ఉన్నప్పుడు పదార్థంగా ఉన్నావు. ఎప్పుడైతే స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నాయో, కాంతి ఉన్నప్పుడు నువ్వు ఆత్మగా ఉన్నావు అన్నారు. అలాగా మూలంతో కనెక్ట్ అయినప్పుడు అది పదార్థంగా ఉందా, ఆత్మగా ఉందా, ఏంటి అనే క్లారిటీ మనకు వస్తుంది. ఇవన్నీ వినండి, ఇలా ఉంటుంది అని ఒక అవగాహనకు తెచ్చుకోండి. తెచ్చుకొని ఓహో ఇలా ఇలా జరుగుతుంది, చైతన్యం అంటే ఇది అని ఒక అవగాహన తెచ్చుకోవడం కోసం ఆయన చెప్తూ ఉన్నారు. ఆ అవగాహన పరిధిలో ఉన్నప్పుడు మనం చైతన్యాల్లో, మనము కలలో కానీ ఎక్కడైనా కానీ ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మనకు అర్థమైనప్పుడు మన చైతన్యం మారింది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మీరెంతగా మూలంతో అనుసంధానం పొందితే అంత ఎక్కువగా రూపాలు ప్రభావం చెందుతాయి. ఎందుకని మూలంతో కలిసినప్పుడు రూపాలు ప్రభావం చూపుతాయి అన రూపాలు అంత ఎక్కువగా రూపాలు ప్రభావం చెందుతాయి. రూపాలు ప్రభావం చెందుతాయి అన్నాక, అంటే ఆ రూపాలంటే జన్మల పరంపరలో ఎన్ని ఎన్ని జన్మలు తీసుకున్నామో ఆ రూపాలన్నింటినీ చూడగలుగుతామా అని నాకు అర్థమైంది అక్కడ మూలంతో కనెక్ట్ అయినప్పుడు. ఉమ్. మీరెంతగా మీ శూన్యాన్ని చూడగలిగితే అంత ఎక్కువగా మీ పెంకుని పగలగొట్టి స్వేచ్ఛను అనుభూతి చెందుతారు. అంటే శూన్యం అంటే ఇవన్నీ దాటి ఒక సైలెన్స్ లోకి వెళ్ళిపోయి ఆ శూన్యంలో ఉన్నప్పుడే కదా మనం ఏ పనైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఒక ఒక పని చెయ్యాలనుకున్నాం, కంగారు ఉంది, మాస్టర్స్ నుంచి మెసేజ్ తీసుకోవాలి అనుకున్నాం. ఆ మెసేజ్ తీసుకోవాలి అనుకున్నా కానీ మన శూన్యంలో ఉంటే వాళ్ళు ఇచ్చే మెసేజ్ అర్థమవుతుంది. కానీ మనం కానీ డిస్టర్బెన్స్ లో ఉండి ఆ, అలా ఇలా ఉన్నప్పుడు మనం ఆ శూన్యంలో నుంచి ఆ శూన్యంలోకి ఆ సమాధానాన్ని తీసుకోలేకపోతాం. అంటే శూన్యంలో ఉంటే తీసుకోగలం, డిస్టర్బెన్స్ లో ఉంటే తీసుకోలేము. అందుకనే కదా రోజు కుకర్మలు చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. అది ఉమ్. మీ కోరికలలోని డొల్లతనాన్ని, వాటి అస్థిరత్వాన్ని గుర్తిస్తారు. ఉమ్. అస్థిరత్వాన్ని ఎంతగా గుర్తిస్తే దాని వెనుక ఉన్న వాస్తవాన్ని అంతగా గుర్తిస్తారు. స్థిరత్వాన్ని గుర్తించామనుకో, దేని వల్ల నేను ఆ స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాను అనే ఆ వాస్తవం అర్థమవుతుంది. ఆ వాస్తవం అర్థమైనప్పుడు, ఆ వాస్తవాన్ని మార్చినప్పుడు ఈ అస్థిరత్వం కూడా ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఇవన్నీ మన లోపలవే, ప్రత్యేకించి ఎక్కడో లేవు, మన మూలంలో ఉన్నాయి. ఆ మూలంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ లేదా మన జీవితం? మన మూలంతో మనం కనెక్ట్ అయ్యాం. స్టార్టింగ్ ధ్యానంలోకి రాగానే మొత్తం ఒక ప్యూరిటీలో ఉండిపోతాం, అసలు చెప్పక్కర్లేదు. కానీ తర్వాత కొంత కొంత అంటే అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటది. ఎందుకు జరుగుతుంటది? మన మూలంతో కనెక్ట్ అవుతున్నప్పుడు ఆ మూలంలో కూడా కొన్ని సరి అయినవి, సరికానివి అన్ని ఉంటాయి కాబట్టి భౌతికంగా అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఏంటబ్బా నా జీవితం ఇలా ఉంది అని అనుకుంటాం, అప్ అండ్ డౌన్స్ గా. అంటే మూలంతో ఉన్న వాటిని సరి చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఉమ్, ఈ 2 లైన్స్ మళ్ళీ చదువునా మేడం? ఉమ్. మీరెంతగా మీ శూన్యాన్ని చూడగలిగితే అంత ఎక్కువగా మీ పెంకుని పగలగొట్టి స్వేచ్ఛను అనుభూతి చెందుతారు.
అంటే ఆత్మగా ఉండగలుగుతాం. స్వేచ్ఛని అనుభూతి చెందటం అంటే ఆ స్వేచ్ఛ అన్ని ఎందుకు వస్తాయి? ఆ పెంకుని ఎలా పగలగొడుతున్నాం? ఇక్కడ పెంకు అంటే చుట్టూ ఏర్పరిచినవన్నీ పగలగొట్టేస్తున్నాం కదా. ఆత్మ చుట్టూ ఎన్నో పొరలు ఏర్పరచున్నాం ఆరాలాగా. వాటన్నింటినీ పగలగొట్టేస్తాం. ఆ పగలగొట్టడానికి కావాలి అంటే శూన్యం ఉండాలి. ఎప్పుడైతే శూన్యంలో ఉంటామో మాస్టర్స్ నుంచి వచ్చే జ్ఞానము ఎప్పటికప్పుడు గ్రహించగలుగుతాం. అది. మీ కోరికలలోని డొల్లతనాన్ని, వాటి అస్థిరత్వాన్ని గుర్తిస్తారు. అస్థిరత్వాన్ని అంతగా గుర్తిస్తే దాని వెనుక ఉన్న వాస్తవాన్ని అంతగా గుర్తిస్తారు. అస్థిరత్వాన్ని గుర్తించినప్పుడు దాని వెనక ఏ వాస్తవం వల్ల నేను ఇటువంటి అస్థిరత్వాన్ని చేర్చుకున్నాను అనేది మనం గ్రహించగలుగుతాం. అసత్య ప్రపంచం నుంచి విడివడి సత్యయుతులుగా మారుతారు. మరి అంతకుముందు అసత్యంలో ఉన్నాం, ఇప్పుడు ఎంతవరకు సత్యంలోకి వచ్చామా లేదా? అంతకుముందు మనకు అసలు సత్యమే తెలియదు. సత్యం తెలియకపోవటం వల్ల అసత్య ప్రపంచంలో ఉండిపోయాం. ఇప్పుడు ఆ అసత్య ప్రపంచం నుండి వచ్చేసామా లేదా? అది. ప్రపంచపు అవాస్తవికతను ఎంత ఎక్కువగా చూస్తే మీరు దానిపై అంత అదుపు సాధిస్తారు. ప్రపంచపు అవాస్తవికతను ఎంత ఎక్కువ చూస్తే మీరు దానిపై అంత అదుపు సాధిస్తారు. ఆరా దట్టంగా ఉండటం భవిష్యత్తులో అభివృద్ధికి నిరోధం. ఆరా దట్టంగా ఉండటం భవిష్యత్తులో అభివృద్ధికి నిరోధం. ఏ ఆరా ఆయన చెప్పేది? ఆత్మ చుట్టూ ఉండే ఆరా. మనం చెప్పుకున్నాం కదా, లక్షల జన్మలది ఆ చుట్టూ ఆరాగా ఏర్పరిచాము. అది కానీ దట్టంగా ఉంది అంటే ఆ పెంకును పగలగొట్టడం చాలా కష్టం అవుతుంది. అందుకని ఆయన ముందే చెప్తున్నారు. ప్రాచీన బోధకులు దీనినే చంద్రమానం అంటే సూర్యుని స్థితి నుంచి చంద్రుని స్థితికి మారటం అనేవారు. చంద్రుడి శరీరం ఉద్వేగం నిమ్న మనో పదార్థాలకు సంకేతం. చంద్రుని శరీరం ఉద్వేగం నిమ్న మనో పదార్థాలకు సంకేతం. శిష్యుడు చంద్ర పదార్థాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటే సూర్యకిరణాలలో దివ్యత్వపు వెలుగులో నిలబడగలడు. మళ్ళీ ఒకసారి చదువు, పై లైన్ కింద లైన్. ఓకే మేడం. ఆరా దట్టంగా ఉండటం భవిష్యత్తులో అభివృద్ధికి నిరోధం. బోధకులు దీనినే చంద్రమానం అంటే సూర్యుని స్థితి నుంచి చంద్రుని స్థితికి మారటం అనేవారు. చంద్రుని శరీరం ఉద్వేగం నిమ్న మనోపదార్థాలకు సంకేతం. ఉద్వేగం అనేది నిమ్న మనోపదార్థాలకి సంకేతం. అంటే ఆ ఉద్వేగం అనేది ఏం చేస్తుంది? మనల్ని ఇంకా కిందకి దిగదారుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అలాగా ఉద్వేగంలో ఉండొద్దు అని చెప్తున్నారు. శిష్యుడు చంద్ర పదార్థాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటే సూర్య కిరణాలలో దివ్యత్వపు వెలుగులో నిలబడగలడు. అంటే చంద్ర పదార్థాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ సూర్య కాంతిలో జాగ్రత్తగా ఉండగలుగుతాడు. మళ్ళీ ఆ 2 లైన్స్ మళ్ళీ చదువు. ఓకే మేడం. అంటే సూర్యుని స్థితి నుంచి చంద్రుని స్థితికి మారటం అనేవారు. చంద్రుడి శరీరం ఉద్వేగం నిమ్న మనోపదార్థాలకు సంకేతం. శిష్యుడు చంద్ర పదార్థాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటే సూర్యకిరణాలలో దివ్యత్వపు వెలుగులో నిలబడగలడు. సూర్యకిరణాలలో దివ్యత్వపు వెలుగులో నిలబడతాడు, లేకపోతే నిలబడలేడు. కోరికలతో దట్టంగా ఉన్న ఆరా మనల్ని ఉన్నత గోళాలతో, ఉన్నత తలాలతో, అక్కడ తక్కువ పదార్థం ఎక్కువ కాంతి ఉంటాయి. తక్కువ పదార్థం ఎక్కువ కాంతి
అంటే కాంతి ఎక్కువగా ఉందంటే దివ్యత్వం పూర్తిగా ఉన్నట్టే కదా. పదార్థం ఉంది, పదార్థం తక్కువగా ఉంది అంటే ఈ స్వార్థం, ఈ చీకటి ఇట్లాంటివి తక్కువగా ఉన్నాయి పర్సంటేజ్. కాంతి ఎక్కువగా ఉంది అంటే దివ్యత్వం ఎక్కువగా ఉంది అని అర్థం. అనుసంధానం కానివ్వదు. శతాబ్దాల తరబడి మన ఆరాను శవపేటికలాగా నిర్మించుకుంటూ తరువాత శతాబ్దాల పాటు దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే నిజానికి శతాబ్దాలుగా ఏర్పరచుకున్నాం, మళ్ళీ శతాబ్దాలుగా ఏం చేస్తున్నాం, నాశనం చేయడానికి. అంతే కదా, మనం చెప్పుకున్నాం కదా, ఒక 10 జన్మల పాటు దొంగతనం చేసాం. దొంగతనం చేశాక దాని యొక్క ఫలితాన్ని అనుభవించేటప్పుడు అమ్మో ఇది హింస అని అర్థమయ్యాక దాన్ని మార్చడానికి మళ్ళీ కొన్ని జన్మలు పడుతుందా లేదా? ఆ పాయింట్ ఇక్కడ ఆయన చెప్పేది. శతాబ్దాలుగా ఏర్పరచుకున్నాం, మరలా శతాబ్దాలుగా వాటిని క్లీన్ చేసుకోవడానికి టైం పడుతూ ఉంది అని చెప్తున్నాను. ఆ 2 లైన్స్ మళ్ళీ చదువుతాను మేడం. అనుసంధానం కానివ్వదు. కోరికలతో దట్టంగా ఉన్న ఆరా మనల్ని ఉన్నత గోళాలతో, ఉన్నత తలాలతో, అక్కడ తక్కువ పదార్థం, ఎక్కువ కాంతి ఉంటాయి. అనుసంధానం కానివ్వదు. శతాబ్దాల తరబడి మన ఆరాను శవపేటికలాగా నిర్మించుకుంటూ తరువాత శతాబ్దాల పాటు దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే ఇలా ఉన్నప్పుడు ఉన్నత తరాల్లో మాస్టర్స్ తోటి మనం కనెక్ట్ అవ్వలేము. నిజానికి పునరుత్థానం అనేది నిర్మించుకున్న ఆరాను నాశనం చేయడానికి సంబంధించిన ఆలోచన. నిజానికి పునరుత్థానం అనేది నిర్మించుకున్న ఆరాను నాశనం చేయడానికి సంబంధించిన ఆలోచన. మనం స్వేచ్ఛ పొందాలంటే మన అంతర్ప్రకాశ గోళంలో నిర్మించుకున్న గోడలన్నీ కూలిపోవాలి. అంతర్ప్రకాశంలో ఏర్పరచుకున్న గోడలన్నీ కూల్చేయాలి స్వేచ్ఛ రావాలి అంటే. అంటే ఏంటి, నేను ఆత్మని అనుకున్నప్పుడు, ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే అనుకున్నప్పుడు ఆ స్వేచ్ఛ అనేది ఇవ్వాలనిపిస్తుంది. పదార్థంగా ఉన్నాము అనుకోండి, ఆ స్వేచ్ఛని ఇవ్వలేము. ఈ పదార్థాన్ని దాటినప్పుడు ఎప్పుడైతే కాంతి తత్వంలోకి వెళ్తామో ఆ స్వేచ్ఛ ఇవ్వగలుగుతాం. ఎందుకని, ఆ దివ్యత్వం ఏంటి అనేది మనకు తెలుసు కాబట్టి. మన విజయపు స్థాయి మన పునాది బలంపై ఆధారపడి ఉంటుంది. మన పునాదిని నిర్మించుకోవడానికి ఎంతో సమయం అవసరం. ఆ తరువాత దానిని అనేకసార్లు పరీక్షించుకొని మన భవిష్యత్ ప్రకాశాన్ని దానిపై గలమేమో నిర్ధారించుకోవాలి. పునాదిలో ఎక్కడ అస్థిరత్వం ఉన్నా భవిష్యత్తులో వ్యక్తిగత, కుటుంబ, సామూహిక ఇబ్బందులు తలెత్తుతాయి. పునాదిలో ఎక్కడ అస్థిరత్వం ఉన్నా భవిష్యత్ వ్యక్తిగత, కుటుంబ, సామూహిక ఇబ్బందులు తలెత్తుతాయి అంటున్నారు మేడం. మరి అస్థిరత్వం అంటే ఏంటి? దివ్యత్వం లేకపోవడమే కదా. ఆ దివ్యత్వం లేక ఉన్నప్పుడు సహజంగా ఇంకా వ్యక్తిగతంగా, కుటుంబంలో అన్నింటిలో ప్రాబ్లమ్స్ వచ్చి కూర్చుంటాయి కదా. అది పునాదిలో ఎక్కడ అస్థిరత్వం ఉన్నా భవిష్యత్తులో వ్యక్తిగత, కుటుంబ, సామూహిక ఇబ్బందులు తలెత్తుతాయి. పునాది నుంచి అస్థిరతను రూపుమాపి స్థిరత్వాన్ని పెంచడం అంటే భ్రమలపై ఆధారపడిన ఆలోచన రూపాలైన స్వాధీనం చేసుకోవటం, లైంగిక మేధో రూపాలను వదిలివేయటం. అంటే మేధో రూపాలంటే మనం పైన 3 చెప్పుకున్నాం కదా, మేధో రూపాలు పైన వాటి గురించి చెప్పుకున్నాం కదా 3. వాటిలో ఒకటి మేధో రూపాలు కదా.
ఆ మేధో రూపాలను వదలకపోతే, లైంగికతను వదలకపోతే మరలా ఆ దివ్యత్వాన్ని మనం చేరుకోలేకపోతాం. ఇక ఈ 2 లైన్స్ మళ్ళీ చదువుతాను మేడం. పునాదిలో ఉమ్, ఎక్కడ అస్థిరత్వం ఉన్నా ఉమ్, భవిష్యత్తులో వ్యక్తిగత, కుటుంబ, సామూహిక ఇబ్బందులు తలెత్తుతాయి. పునాది నుంచి అస్థిరతను రూపుమాపి స్థిరత్వాన్ని పెంచటం అంటే భ్రమలపై ఆధారపడిన ఆలోచన రూపాలైన స్వాధీనం చేసుకోవటం, లైంగికత, మేధో రూపాలను వదిలివేయటం. అంటే కంట్రోల్లో ఉంచి నిదానంగా వాటిని వదిలేయగలగాల. పైన చెప్పుకున్నాం లైంగికత, మేధో రూపాలు ఇవన్నీ. వాటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వాటిని వదలగలిగినప్పుడు అస్థిరత్వం నుంచి స్థిరత్వంలోకి రాగలుగుతాం. ఒక్కసారి పైన మేధో రూపాలు ఒక్కసారి చదువు. వస్తువులు కలిగి ఉండటం ఒకటి మేడం. 2 లైంగిక వాంఛలు, 3 మేధో రూపాలు. ఆ మేధో రూపాలు ఒక్కసారి చదువు. దాంట్లో ఏ ఓకే. ఉన్నాయి కదా, లిస్ట్ చదివా. మన నమ్మకాలు, అతిశయాలు, మూర్ఖత్వాలు, మూఢనమ్మకాలు, భ్రమలు, కల్పనలతో మనం సృష్టించిన అనేక రూపాలు మన చుట్టూ ఉంటాయి. అవి మన ఆత్మ చుట్టూ అటువంటి రూపాలు లక్షలాదిగా చుట్టి ఉండి ఆత్మను వాస్తవంతో అనుసంధానించనీయవు. అది ఆ లక్షలుగా చుట్టుండి ఆత్మతోటి అనుసంధానం ఇవ్వనియ్యవు అని చెప్తున్నారు. అది అస్థిరత్వం నుంచి స్థిరత్వంలోకి రావాలి. స్థిరత్వంలోకి రావాలంటే ఆ మూలంతో కనెక్ట్ అయినప్పుడు అక్కడ ఏ విధంగా అస్థిరత్వం ఉందో దాన్ని సరిచేసి అప్పుడు మనం స్థిరత్వంలోకి వచ్చినప్పుడు మనం ఆ శూన్యంలోకి కూడా వెళ్ళగలుగుతాం. అది మనుష్యులు భౌతిక శరీరాన్ని శుభ్రం చేసుకున్నట్టే తమ సూక్ష్మ మనోరూపాలను కూడా శుభ్రపరచుకొని ఆరాను తమ హృదయంలోని ఆత్మ ప్రకాశంతో ఉంచుకోవాలి. అభివృద్ధి చెందుతున్న మానవ ఆత్మ యొక్క ఆరా మేఘాల పొరలు కరిగిపోతున్న ఆకాశం వలె కనిపిస్తుంది. ఇంకొకసారి చదువుతాను మేడం. లాస్ట్ మేడం ఇది. మనుష్యులు భౌతిక శరీరాన్ని శుభ్రం చేసుకున్నట్లే తమ సూక్ష్మ మనోరూపాలను కూడా శుభ్రపరచుకొని ఆరాను తమ హృదయంలోని ఆత్మ ప్రకాశంతో ఉంచుకోవాలి. అభివృద్ధి చెందుతున్న మానవ ఆత్మ యొక్క ఆరా మేఘాల పొరలు కరిగిపోతున్న ఆకాశం వలె కనిపిస్తుంది. ఈ చాప్టర్ కంప్లీట్ అయింది మేడం. ఓకే, రికార్డింగ్ అవకాశం ఇచ్చిన ప్రవీణ మేడం గారికి, టార్కం గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్.